హైదరాబాద్ లో పారిశ్రామిక స్థలాల్ని రెసిడెన్షియల్ జోన్ లోకి మార్పిడి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం పట్ల ఇండస్ట్రీ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. రేవంత్ సర్కార్ నిర్ణయంతో కొత్త ప్రాంతాల్లో సామాన్య మధ్యతరగతి వారి కోసం ఇళ్లను నిర్మించే అవకాశం దొరుకుతుంది. పారిశ్రామిక స్థలాల్ని రెసిడెన్షియల్, కమర్షియల్ జోన్లుగా మార్చడం వల్ల క్రమ పద్ధతిలో అభివృద్ధి జరగనుందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. మధ్యతరగతి వారి సొంతింటి కల సాకారం అయ్యేందుకు ఇదొక మంచి నిర్ణయమని పలువురు డెవలపర్లు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో హైదరాబాద్ లో సుమారు 8 లక్షల ఇళ్ల నిర్మాణానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ లో కొత్తగా 5 లక్షల నుంచి 8 లక్షల ప్లాట్లు, మధ్యతరగతి వారికి సొంతింటి కల సాకారం, అభివృద్ధిలోకి కొత్త ప్రాంతాలు, ఊపందుకోనున్న నిర్మాణాలు, పలు ఛార్జీలతో ప్రభుత్వానికి అధిక ఆదాయం. సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తోన్న డెవలపర్లు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల అక్కడికి సమీపంలో ఉన్న 9,292 ఎకరాల పాత ఇండస్ట్రియల్ ల్యాండ్ను రెసిడెన్షియల్, కమర్షియల్, ఐటీ, మల్టీ యూజ్ జోన్లుగా మార్చేందుకు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అవకాశం కల్పిస్తోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సమీపంలోని అజామాబాద్ సహా నాచారం, ఐడీఏ, మల్లాపూర్, చెర్లపల్లి, కూకట్పల్లి, జీడిమెట్ల, బాలానగర్, సనత్ నగర్, పటాన్ చెరు, కాటేదాన్, హయత్ నగర్ తదితర ప్రముఖ పారిశ్రామిక ఏరియాలు ఈ కొత్త జోన్ పరిధిలోకి వస్తున్నాయి. గతంలో ఈ భూములు కేవలం పారిశ్రామిక అవసరాలకే పరిమితమై ఉంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ డెవలపర్లకు భారీ అవకాశం లభించనుంది. సుమారు 9,292 ఎకరాల పారిశ్రామిక భూమిని మల్టీ యూజ్ జోన్స్ గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అనుమతిచ్చింది. ఇందులో 4,740 ఎకరాల ప్లాటెడ్ ఏరియా కూడా ఉంది. సిటీ ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాస్ అన్ని కూడా మల్టీపర్పస్ జోన్ కింద తీసుకోవడం జరిగింది. సో దాంతో ఏంటంటే యూజ్ ఏరియా మనకు అవైలబిలిటీ వస్తుంది. మల్టీపర్పస్ జోన్ మీన్స్ రెసిడెన్షియల్ అనుకోండి, హాస్పిటల్స్ అండి అనుకోండి, కమర్షియల్ అనుకోండి, స్కూల్ జోన్ కానీ ఇంకేమైనా కన్వెన్షన్ సెంటర్స్ కానీ పెద్ద ఏరియాస్ ఉన్నాయి కాబట్టి అది దాంతో ఏంటంటే మధ్యతరగతి ప్రజలకు చాలా అందుబాటు ధరలో ఇల్లు దొరకడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఏరియాస్లో ఆల్రెడీ రేట్స్ ఏవైతే ఉన్నాయో సేల్ రేట్స్, ఇండ్లు కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి బాగా హై పీక్ రేట్కి వెళ్ళిపోయినాయి. వాటి వల్ల ఏంటంటే మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేవు కాబట్టి అందరూ కూడా ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్కి వెళ్లాల్సి వస్తుంది దూరంగా. సిటీలో అవైలబిలిటీ పెరుగుతుంది బాగా. సో ఇది ఏమవుతుంది, ఒకటేంటంటే ఇప్పుడు ప్రస్తుతము ల్యాండ్ కన్వర్షన్ తో పాటు వీళ్ళకు కొంచెము అడ్వాంటేజెస్ గా ల్యాండ్ కన్వర్ట్ అవుతుంది. దాంతో రేట్స్ సిటీలో కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే మల్టిపుల్ రీజన్స్. ఒకటి ఏంటంటే వాళ్ళకు ల్యాండ్ కాస్ట్ కొంచెం చీప్ గా వస్తుంది, దాంతో కొద్దిగా రేట్లు కాంపిటేటివ్ గా ఉంటాయి. ప్లస్ ఏంటంటే సిటీలో నార్మ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు బయట హై రైజ్ కట్టి అంత దాని కాస్ట్ పెంచే బదులు సిటీలో రోడ్ సైజెస్ కావని ఏమైనా తీసుకుంటే దాని నార్మ్స్ కొంచెం డిఫరెంట్ వచ్చి హై రైజెస్ అన్ని రాకపోవచ్చు. వివాదం లేని స్థలాలు అందుబాటులోకి రావడం వల్ల బిల్డర్లు సైతం అందులో ఇళ్లను కట్టేందుకు ముందుకొస్తారు. నిర్మాణ కార్యకలాపాలు ఊపందుకుంటాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ముందుగా ల్యాండ్ కన్వర్షన్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది. జీఎస్టీ, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలతో ప్రభుత్వానికి ఊహించిన దానికంటే అధిక ఆదాయం దొరుకుతుంది. నిర్మాణ కార్యకలాపాలు పెరిగితే ఈ రంగం అభివృద్ధి పథంలోకి ముందుకెళ్తుంది. విశ్వనగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 9,292 ఎకరాల్ని కన్వర్ట్ చేస్తే కొత్తగా 7.5 లక్షల గృహాలు నిర్మితమవుతాయని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం స్థలంలో కనీసం 6,500 ఎకరాల స్థలం ఉపయోగంలోకి వస్తే ఎంత లేదన్నా 8 లక్షల ప్లాట్లు అందుబాటులోకి వస్తాయి. మల్టీపర్పస్ జోన్ వల్ల చాలా అడ్వాంటేజ్ వస్తుంది. ఎందుకు అనంటే ఇప్పుడు పోయిన గ్రిప్ పాలసీ వల్ల ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియాలో డెవలప్ చేస్తే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి, 200 ఎకర్స్, 100 ఎకర్స్, 50 ఎకర్స్. వాటిలలో రెసిడెన్షియల్ 50%, కమర్షియల్ కట్టుకోవడానికి మార్కెటింగ్ ఉంటుంది. కానీ ఐటీ పార్కులు అంత యూజ్ ఏరియాలో ఐటీ కంపెనీలు ఇక్కడ వస్తాయి అని అంటే అవి రావు. ఎందుకంటే వాళ్ళు కంపల్సరీగా ఐటీ కట్టాలన్నారు. ఐటీ ఆక్యుపెన్సీ లేకపోతే ఐడియల్గా ఉండిపోతాయి.
సో అందుకని చెప్పేసి ఈ పాలసీ వల్ల డెఫినెట్ గా ప్రతి ఇండస్ట్రియల్ ఏరియా అయితే కన్వర్ట్ చేసుకుంటారో దాంట్లో ఏదో ఒకటి రెసిడెన్షియల్ ఆర్ కమర్షియల్ ఆర్ మల్టీపర్పస్ స్కూల్స్ హాస్పిటల్స్ అన్ని కూడా పబ్లిక్ అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మా యొక్క అభిప్రాయం అండి. 9,292 ఎకరాల భూమి మనకు ప్రయోజనంలోకి వస్తే ఇక్కడ మనకు ఎక్కువ సంఖ్యలో అపార్ట్మెంట్స్ కానీ తర్వాత పెద్ద పెద్ద భవనాలు కమర్షియల్ భవనాలు నిర్మిస్తే అప్పుడు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి కొనుగోలుకు. దానివల్ల వాళ్ళ రేట్లు కూడా కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది, వాళ్ళ కొనుగోలు శక్తికి కూడా బూస్ట్ అవుతుంది. కాకపోతే స్థానిక మార్కెట్లో ప్రస్తుతమున్న ప్లాట్లు, కొత్త వాటికి గల డిమాండ్, అక్కడి కొనుగోలుదారుల స్తోమతను బట్టి ఎంత లేదన్నా 7.5 లక్షల వరకు ప్లాట్లను కట్టొచ్చు. అంటే సుమారు 30 లక్షల జనాభా నివసించడానికి అవకాశం ఉంటుందన్నమాట. 9,292 ఎకరాల్లో సగం భూములను పరిగణలోనికి తీసుకున్నా అందులో ఎకరానికి కనీసం 1.5 లక్షల నుంచి 1.75 లక్షల ఎస్ఎఫ్టీని డెవలప్ చేస్తే ఎంత లేదన్నా 4.5 లక్షల కంటే అధిక సంఖ్యలో ప్లాట్లు అందుబాటులోకి వస్తాయి. ఇది సామాన్య మధ్యతరగతి వారికి సొంతింటి కలను సాకారం చేస్తుందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.